Hi students, in this class we are going to discuss about financial derivatives. Let us go to the Word file which I will share the material and explain in detail about financial derivatives. Yeah, this is the file of syllabus financial derivatives. Okay. What are the instruments traded in derivatives market? This is the first question. Dear students, డెరివేటివ్స్ మార్కెట్లో ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ట్రేడ్ చేస్తారు అనేది క్వశ్చన్ అన్నమాట. There are many ways in which derivatives can be categorized based on the markets where they trade, based on the underlying asset and based on the product feature and on the basis of financial and non-financial. స్టూడెంట్స్, ఇక్కడ డెరివేటివ్స్ అనేటివి మరొక అసెట్ పైన ఆధారపడి ఉన్నాయని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. దాన్ని అండర్లయింగ్ అసెట్ అంటారు. ఓకే, ఈ డెరివేటివ్స్ రెండు రకాలుగా ఉన్నాయి: ఫైనాన్షియల్ డెరివేటివ్స్, నాన్ ఫైనాన్షియల్ డెరివేటివ్స్. ఫైనాన్షియల్ డెరివేటివ్స్ అంటే ఇవి ఫార్వర్డ్స్ అని, ఫ్యూచర్స్ అని. ఓకే, ఈ ఫ్యూచర్స్ లోని మళ్ళీ 4 రకాలు ఉన్నాయి: స్టాక్ ఫ్యూచర్స్, స్టాక్ ఇండెక్స్ ఫ్యూచర్స్, కరెన్సీ ఫ్యూచర్స్, ఇంట్రెస్ట్ రేట్ ఫ్యూచర్స్. చూడు, ఫ్యూచర్స్ లో 4 రకాలు. అంటే స్టాక్ ఫ్యూచర్స్ అంటే ఈక్విటీ స్టాక్ అన్నమాట, లేదా ఈక్విటీ షేర్ల ఫ్యూచర్స్. స్టాక్ ఇండెక్స్ అంటే ఇండెక్స్ పైనే బేస్ చేసుకొని డెరివేటివ్స్. కరెన్సీ ఫ్యూచర్స్ అంటే ఫారిన్ కరెన్సీ, యూరో కావచ్చు, డాలర్ కావచ్చు, ఎన్ కావచ్చు, చైనా యాన్ కావచ్చు, గ్రేట్ బ్రిటన్ పౌండ్ కావచ్చు, జీబీపీ, ఇట్లా. సో ఫైనాన్షియల్ డెరివేటివ్స్ లో ఫార్వర్డ్స్, ఫ్యూచర్స్, తర్వాత ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అంటే ఆప్షన్స్ ఏంటి, ఫ్యూచర్స్ ఏంటి, ఫార్వర్డ్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. స్వాప్స్ 4వది. వీటిని మనము ఫైనాన్షియల్ డెరివేటివ్స్ అంటాము. ఫైనాన్షియల్ డెరివేటివ్స్: 1 ఫార్వర్డ్స్, 2 ఫ్యూచర్స్, 3 ఆప్షన్స్, 4 స్వాప్స్. ఓకేనా? ఇవి ఫైనాన్షియల్ డెరివేటివ్స్. డెరివేటివ్స్ ఎన్ని రకాలు అనుకున్నాము? ఫైనాన్షియల్ డెరివేటివ్స్, నాన్ ఫైనాన్షియల్ డెరివేటివ్స్. ఓకే, సో ఇక్కడ ఈ ఫైనాన్షియల్ డెరివేటివ్స్ లో మళ్ళీ 4 రకాలు. 1 ఫార్వర్డ్స్, ఓకే, ఇంకోటి ఫ్యూచర్స్. ఈ ఫ్యూచర్స్ లో మళ్ళీ 4 రకాలు అనుకున్నాయి: స్టాక్ ఫ్యూచర్స్, స్టాక్ ఇండెక్స్ ఫ్యూచర్స్, కరెన్సీ ఫ్యూచర్స్, ఇంట్రెస్ట్ రేట్ ఫ్యూచర్స్. తర్వాత ఆప్షన్స్ 3వది. ఫార్వర్డ్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్. 4వది స్వాప్స్, ఎఫ్ఎఫ్ఓఎస్ గా చెప్పుకోవచ్చు మనం. ఫార్వర్డ్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్, స్వాప్స్. ఇవి ఫైనాన్షియల్ డెరివేటివ్స్ అంటాము, ఎఫ్డి. మనకు సిలబస్ అంతా ఎఫ్డి మీదే ఉంటుంది. నాన్ ఫైనాన్షియల్ డెరివేటివ్స్ కూడా ఉన్నాయి. ఏంటి నాన్ ఫైనాన్షియల్ డెరివేటివ్స్ అనేది కూడా చూద్దాం. ఓకే, నాన్ ఫైనాన్షియల్ డెరివేటివ్స్ లో కమాడిటీస్, వస్తువులు అన్నమాట, వస్తువులకు సంబంధించి. తర్వాత వెదర్ను కూడాను మనం నాన్ ఫైనాన్స్ డెరివేటివ్ అని అంటాం. సో 1 కమాడిటీస్ అంటే ఏమి? కెమికల్స్ కావచ్చు, ఎనర్జీ కావచ్చు. ఎనర్జీ అంటే పవర్ అన్నమాట. ఎనర్జీ అంటే పవర్. ఆ పవర్ ఎలా రావచ్చు? విండ్ మిల్ ద్వారా రావచ్చు, వాటర్ ద్వారా రావచ్చు, కోల్ ద్వారా రావచ్చు. ఓకేనా? లేదంటే సోలార్ ద్వారా కూడా రావచ్చు. అది కమాడిటీనే అవుతుంది. బేస్ అండ్ ప్రీసియస్ మెటల్స్.
బేస్ మెటల్స్ అంటే డైరెక్ట్ గా భూమి నుంచి వెలికి తీసి తింటాము, రాలో ఉంటాయి, రా ముడి సరుకు, అలాంటి వాటిని బేస్ మెటల్స్ అంటారు. తర్వాత ప్రీసియస్ మెటల్స్. ఓకే, అంటే బేస్ అంటే ఐ మీన్ ఇక్కడ ఆ, ఏదైతే భూమి నుంచి వెలికి తీసింటామో వాటిని తర్వాత చాలా విలువైన మెటల్స్ అన్నమాట ప్రీసియస్ మెటల్స్ అంటే. తర్వాత లైవ్ స్టాక్. లైవ్ స్టాక్ అంటే ఆవులు, బర్రెలు, ఓకేనా, గొర్రెలు, ఆ, మేకలు, మేకలు, ఆవులు, బర్రెలు, గొర్రెలు, మేకలు, కోళ్ళు, వీటినే లైవ్ స్టాక్ అంటాం. తర్వాత ధాన్యాలు, గ్రెయిన్స్. ఓకే, ఇట్లా సాఫ్ట్స్ అంట. ఇది ఒక రకమైన కమాడిటీ. డిస్కస్ చేద్దాం ఏంటి అనేది. ఓకే, సో నాన్ ఫైనాన్షియల్ డెరివేటివ్స్. ఇంకోటి వాతావరణం కూడాను డెరివేటివ్ గా చూస్తారు, వెదర్. సో ఇది మనకు సిలబస్ లో లేదు. మనకు నాన్ ఫైనాన్షియల్ డెరివేటివ్స్ అనేటివి లేవు, మనకున్నది ఫైనాన్షియల్ డెరివేటివ్సే. ఈ ఫైనాన్షియల్ డెరివేటివ్స్ లో ఎఫ్ఎఫ్ఓఎస్ చాలా ఇంపార్టెంట్. సరే, ఫార్వర్డ్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్, స్వాప్స్. సరే, ఏంటి ఫార్వర్డ్స్ అనేది చూద్దాం. అసలు డిరైవేటివ్ ఏంటనేది మనం ఒక క్లాస్ లో తెలుసుకున్నాము. డిరైవేటివ్స్ అంటే ఏమి? ఈ మరొక ఆస్తి ఆధారంగా ఈ డిరైవేటివ్స్ ఉద్భవిస్తాయి. వాటిలో నంబర్ 1 ఫార్వర్డ్ అన్నమాట. A forward contract is a customized contract between buyer and seller where settlement takes place on a specific date in future at a price agreed today. నేను ఆల్రెడీ దీనికి సంబంధించి నేను ఆల్రెడీ మనము డిస్కస్ చేసాము. ఇప్పుడు ఏమంటాము, టమోటో, టమోటా, టమోటా, టమోటా పండించే రైతు ఉంటాడు, ఓకేనా. టమోటో కొనుక్కునే ఒక వర్తకుడు ఉంటాడు. వీళ్ళిద్దరూ కూడాను ఏమి ఈ టమోటో సంబంధించి, టమోటో మీరు పండించండి, నేను అంటే జూన్ 1వ తేదీన, ఈ రోజు నుంచి మాట్లాడుకుంటూ ఈ రోజు ఒప్పందం చేసుకుంటారనమాట. జూన్ 1వ తేదీ మీకు కేజీ వచ్చి 30 రూపాయలకి అలా 10 టన్స్ తీసుకుంటాను అని ఎవరంటారు? వర్తకుడు అంటాడు, బిజినెస్ మ్యాన్ అంటాడు. సో ఇక్కడ ఈ రైతు 10 టన్నులు జూన్ 1వ తేదీ ఏం చేయాలా? రైతుకు రెడీగా పెట్టాలా, వ్యాపారస్తునికి రెడీగా పెట్టాలన్నమాట. ఓకేనా. అంటే మనము డేటు ముందుగానే డిసైడ్ చేసుకుంటాము, ప్రైజ్ ముందుగానే డిసైడ్ చేసుకుంటాము. ఫ్యూచర్లో పండే ఒక పంటకు ముందుగానే మనము ఏం చేస్తాము, ఇక్కడ ఒక ధర నిర్ణయించుకొని ఇన్ని వస్తువులు మీరు అమ్మండి అని ఒకరికోరు నేను ఉత్పత్తి చేస్తానని ఎవరు మాట ఇస్తారు? రైతు మాట ఇస్తాడు. 30 రూపాయలకి అమ్ముతానని చెప్తాడు, కండిషన్ పెడతాడు రైతు. సరే, నేను 30 రూపాయలకి కొంటాను, బట్ నాకు 10 టన్నులు నువ్వు ఉత్పత్తి చేసి ఇవ్వాలని బిజినెస్ మ్యాన్ కండిషన్ పెడతాడు. ఆ రకంగా చేసుకునే ఒప్పందాన్ని మనము ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అంటాము. ఇక్కడ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ కి ఫ్యూచర్ కాంట్రాక్ట్ కి తేడా ఏమంటే, ఇది అన్ఆథరైజ్డ్ అనమాట. దీనికి రెగ్యులేషన్స్ ఉండవు. అంటే ముఖ్యంగా స్టాక్ ఎక్స్చేంజ్ కి సంబంధించి కాదు. స్టాక్ ఎక్స్చేంజ్ లో జరగదు. స్టాక్ ఎక్స్చేంజ్ లో జరిగే దాన్ని ఫ్యూచర్స్ అంటారు, స్టాక్ ఎక్స్చేంజ్ లో జరగని దాన్ని ఫార్వర్డ్ అంటారు. అది తేడా.
ఈ పాయింట్ మీకు అర్థమైందా లేదా? నందిని, రేణుక, భవానీ, వంశీకృష్ణ. సార్ అర్థమైంది సార్. ఓకే, రైట్. సరే, ఈ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అంటే ఇది కూడాను ఫ్యూచర్ లో మనము పలానా రేటుకి పలానా వస్తువుని కొంటామని ముందుగానే ఈ రోజే ఒప్పందం చేసుకుంటాము, టుడేనే. సో ఈ ఫ్యూచర్ లో ఇదేమంటే తేడా స్టాండర్డైజ్డ్ కాంట్రాక్ట్ అంటారు దీన్నే. స్టాండర్డైజ్డ్ కాంట్రాక్ట్ అంటే అర్థం ఏంటంటే అధికారికంగా నియమాలు ఉంటాయి. ఇద్దరికి ప్రొటెక్షన్ ఉంటుంది, బయ్యర్ కి సెల్లర్ కి రక్షణ ఉంటుంది. ఇక్కడ రక్షణ ఉండదు. రైతు కానీ ఎవరో ఒకరు ఎగ్గొట్టచ్చు. 10 టన్నులు 10 టన్నులు ఇస్తానని చెప్పి ఆ టైంలో 50 రూపాయలు ఉందనుకో కేజీ వచ్చి ఏం చేయొచ్చు, అతను వేరే వాళ్ళకి అమ్మొచ్చు 50 రూపాయలకి కేజీ వచ్చి, 1 టన్ను ఒకటి ఇచ్చేసి మాట చెప్పినాను కదా అని. అంటే ఇక్కడ రక్షణ ఉండదు, సెక్యూరిటీ ఉండదు అనమాట ఫార్వర్డ్స్ లో. అదే ఫ్యూచర్స్ లో అయితే స్టాక్ ఎక్స్చేంజ్ తరపున, అది బిఎస్సి కావచ్చు, ఎన్ఎస్సి కావచ్చు, ఒక ఎక్స్చేంజ్ లో జరుగుతుంది అనమాట. కాబట్టి వాటికి రక్షణ ఉంటుంది. మార్జిన్ మనీ అని ఇద్దరితోనూ డబ్బులు ఇప్పించుకుంటారు, ఒక 10%. ఎవరు? స్టాక్ ఎక్స్చేంజ్. మార్జిన్ మనీ అంటాం. స్టాక్ ఎక్స్చేంజ్ ఇప్పించుకుంటుంది. ఇప్పించుకొని ఎవరు నష్టపోయినా ఆ నష్టాన్ని ఏం చేస్తుంది, నష్టపోయిన వాళ్లకు మరొక పార్టీ నుంచి ఇప్పించుకొని ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి ట్రై చేస్తారు. సో ఇవి ఈక్విటీ ఫ్యూచర్స్ ఉంటాయి. ఈక్విటీ వాటాలకు సంబంధించి స్టాక్ ఇండెక్స్ బేస్ చేసుకునే కరెన్సీ ఫ్యూచర్స్, ఇంట్రెస్ట్ రేట్ ఫ్యూచర్స్, ఇట్లా ఇవన్నమాట. దీంతో నెక్స్ట్ ఏమంటే ఆప్షన్స్. మూడోది ఆప్షన్ అంటే ఇది కూడా ఒక డిరైవేటివ్ కాంట్రాక్టే. ఒక హక్కు ఇస్తుంది. ఏమని? కొనడానికి కానీ అమ్మడానికి కానీ హక్కు ఇస్తుంది. దాన్నే ఆప్షన్ అంటాం. కొనడానికి కానీ అమ్మడానికి కానీ ఒక పార్టీకి మరొక పార్టీ ఇచ్చే హక్కును ఆప్షన్ అంటాం. ఎగ్జాంపుల్ మీకు సబ్జెక్టులు ఉన్నాయి చూడండి, ఎలెక్టివ్స్ ఉన్నాయి కదా. మీరు ఏదో ఒక ఇప్పుడు 2-3 సబ్జెక్టులు ఉన్నాయనుకో, 2 లేదా 3 సబ్జెక్ట్స్, అందులో ఒకటి ఎన్నుకోండి అని మీకు ఆప్షన్ ఇస్తారు చూడు. అర్థమవుతుందని చెప్తున్నది. ఓకే, ఒక ఆప్షన్. అట్లా ఒక వ్యక్తికి ఏం చేస్తారంటే ఇందులో ఈ ఆప్షన్స్ అనే దాంట్లో కొనడానికి కానీ అమ్మడానికి కానీ ఒక రైట్ ఇస్తారనమాట. ఆ రకంగా దాన్ని ఆప్షన్ అంటారు. ఓకే, ఆప్షన్ కెన్ బి రిటర్న్ ఆన్ ఆల్మోస్ట్ ఎనీ టైప్ ఆఫ్ అండర్లైయింగ్ సెక్యూరిటీ. ఓకే, ఇది మనం ఇంకా డీటెయిల్గా మనం తెలుసుకుందాము. నెక్స్ట్ స్వాప్. స్వాప్ అంటే మార్చుకోవడం. ఎగ్జాంపుల్, భవానీ ఉంది, తర్వాత రేణుక ఉంది. భవానీ, రేణుక. ఓకే, ఈమెతో మామిడికాయ ఉంది. మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. మామిడికాయ, బంగినపల్లి మామిడికాయ ఉంది. ఈమెతో బెంగుళూరు మామిడికాయ ఉంది. బెంగుళూరు మామిడికాయ ఎవరితో ఉంది? బెంగుళూరు మామిడి రేణుకాతో ఉంది. స్వాప్ అంటే మార్చుకోవడం. భవానీ అంటది ఏమంటారంటే నేను భవానీ అంటది, నేను బంగినపల్లి మామిడి నీకు ఇస్తాను, నాకు బెంగళూరు మామిడి అంటది. సో ఇట్లా మార్చుకోవడాన్ని, ఒకరికొకరు అంగీకారంతో మార్చుకోవడాన్ని మనము స్వాప్ అంటాము. బట్ ఇక్కడ ఒక రకమైన నగదును, క్యాష్ ఫ్లోస్ అన్నమాట,
ఫ్యూచర్లో అవి వడ్డీ రేట్లు కావచ్చు, ఏవైనా కూడాను ఒకరికొకరు మార్చుకుంటారు అనమాట. వడ్డీకి సంబంధించిన రేట్లకు సంబంధించిన తేడాను క్యాష్ ఫ్లోస్ అంటాం వాటిని. ఆ రకంగా ముందుగానే ఫ్యూచర్లో మనం మార్చుకుందాము ఈ వడ్డీ రేట్లకు సంబంధించిన తేడాను అని. ఓకే, ఆ రకంగా మార్చుకున్నారనుకోండి, ఇవి కస్టమైజ్డ్ ట్రాన్సాక్షన్స్. ఇవి కూడాను కస్టమైజ్డ్. స్వాప్స్ అనేటివి స్టాండర్డ్ కాంట్రాక్ట్ కాదు, కస్టమైజ్డ్ కాంట్రాక్ట్స్ గా ఉంటాయంట. ఈ రకంగా ఏమి క్రెడిట్ డిరైవేటివ్స్, ఫారిన్ ఎక్స్చేంజ్ డిరైవేటివ్స్, కరెన్సీ ఫిక్స్డ్ డిరైవేటివ్, ఇన్కమ్ డిరైవేటివ్, ఇంట్రెస్ట్ డిరైవేటివ్, ఇన్సైడ్ ట్రేడింగ్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్, ఇట్లా చాలా రకాలుగా ఫైనాన్షియల్ డెరివేటివ్స్ ఉంటాయి. ఓకే, సో నేను మరొకసారి, ఇది ఆల్రెడీ మీకు మెటీరియల్ జిరాక్స్ చేయించుకున్నారు. ఈ క్వశ్చన్ మీరు రేపటికల్లా రాసుకొని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను ఇది ఏం చేస్తాను, వీడియో కూడా పంపిస్తాను ఈ క్వశ్చన్. ఓకేనా? ఓకే సార్. రికార్డ్ చేశాను దీన్ని. ఐ విల్